హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధ వంటలు. ఈరోజు రెసిపీ వచ్చేసి చిక్కుడుగాయ నిల్వ పచ్చడి అండి. ఈ వింటర్ సీజన్లో మనకి ఈ చిక్కుడుగాయలు ఎక్కువగా దొరుకుతుంటాయి కాబట్టి ఇలా ఒక్కసారి నిల్వ పచ్చడి చేసేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. మన ఆవకాయకి ఏమాత్రం తీసిపోదండి, అంత టేస్టీగా ఉంటుంది. దీనికోసం అయితే పావు కేజీ వరకు చిక్కుడుగాయలు తీసేసుకోండి. మీరు చిన్న సైజులో ఉన్నవి తీసుకున్నా పర్లేదండి. నేనైతే ఇలా పెద్ద సైజులో ఉన్నవి తీసుకుంటున్నాను. వీటికి రెండు వైపులా ఉన్న నారలను తీసేసుకోవాలండి. ఇలా చిక్కుడుగాయ మొత్తానికి మనం ఈ నారని తీసేసుకోండి. ఇలా నార తీసేసుకున్న తర్వాత బాగా వాష్ చేసేసుకోవాలి. బాగా వాష్ చేసి వాటర్ ఏమీ లేకుండా మనం తుడిచేసేసుకోవాలండి. ఇప్పుడు మనం తీసుకున్న పెద్ద చిక్కుడుకాయలు కాబట్టి ఇలా ఒక 2 ముక్కలుగా అయితే కట్ చేసేసుకోండి. మీరు చిన్నవి తీసుకుంటే కట్ చేయనవసరం లేదు. ఇలా పెద్దవి తీసుకుంటే మాత్రం కట్ చేసేసుకోండి. ఇప్పుడు ప్యాన్ పెట్టి 2 టీ స్పూన్ల వరకు మెంతులు వేసేసుకోవాలి. ఇలా మెంతులు వేసుకున్న తర్వాత మెంతులని కాసేపు ఫ్రై చేసేసుకోవాలండి. ఇవి కొంచెం రంగు మారేంత వరకు ఫ్రై చేసేసుకోండి. మనం చిక్కుడుకాయ ముక్కలకి వాటర్ అనేది ఏమీ లేకుండా తూడ్చేసే కట్ చేసుకోండి. అప్పుడే మనకి పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మనకి మెంతులు అనేది కొంచెం కలర్ చేంజ్ అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోనే 1.5 స్పూన్ వరకు ఆవాలను వేసేసుకోవాలండి. ఇలా ఆవాలు వేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసేసుకోండి. మనకి ఆవాలు అనేది చిటపటలాడేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. మీరు ముందే ఆవాలు వేసేస్తే మనకి పచ్చడి అనేది చేదుగా వస్తుంది. ఇలా మెంతులు ఫ్రై చేసుకున్న తర్వాతే ఆవాలు వేసి ఫ్రై చేసేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసి మిక్సీకి వేసేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టి 1 కప్పు వరకు అయితే ఆయిల్ని వేసేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ అనేది మోడరేట్ హీట్ ఉన్నప్పుడే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు అన్నిటినీ ఈ ఆయిల్లోకి అయితే వేసేసుకోండి. ఇలా చిక్కుడుకాయ ముక్కలు అన్నీ వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసేసుకోవాలండి. మనకి పైన ఉన్న తొక్క అనేది సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోండి. ఒక 2 నుండి 3 నిమిషాల పాటు ఫ్రై చేసేసుకుంటే మనకి చిక్కుడుకాయ ముక్కలు అనేది సాఫ్ట్గా కుక్ అవుతాయి. చూడండి, నేను చూపిస్తున్న ఈ విధంగా అయితే ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు వీటిని తీసేసుకోవాలి. ఇదే ఆయిల్లోకి 1/2 టీ స్పూన్ వరకు ఆవాలని, అలాగే 20 వరకు వెల్లుల్లి రెబ్బల్ని వేసేసుకోండి. ఇలా వెల్లుల్లి అనేది కొంచెం రంగు మారిన తర్వాత 6 నుండి 5 వరకు ఎండుమిర్చిని ఇలా తుంచి వేసేసుకోండి. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న పోపుని మనం ముందుగా ఫ్రై చేసుకున్న చిక్కుడుకాయ ముక్కల్లోకి అయితే వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పచ్చళ్ళలోకి మనం చింతపండు రసాన్ని అయితే వేసేసుకోవాలండి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసేసుకొని మనం బాగా వాష్ చేసేసుకొని ఈ చింతపండు మునిగేంత వరకు వాటర్ని వేసేసుకోండి. ఈ చింతపండు నానిన తర్వాత మనం తీసుకున్న గుజ్జుని ఇప్పుడు ఫ్రై చేసేసుకోవాలండి. ఇలా 1 కప్పు వరకు అయితే గుజ్జు వచ్చింది కదా. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జుని మనం వాటర్ అనేది ఏమీ లేకుండా ఫ్రై చేసేసుకోవాలి. ఈ చింతపండు రసంలో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు అయితే మనం కుక్ చేసేసుకోవాలండి. అప్పుడే మనకి పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది. చూడండి, ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని అయితే వేసేసుకోండి. ఇలా మొత్తం చింతపండు గుజ్జుని ఈ బౌల్లోకి అయితే వేసేసుకోవాలండి. మనం తీసుకున్న పావు కేజీ చిక్కుడుకాయ ముక్కలకి ఇలా ఈ కన్సిస్టెన్సీలో అయితే అన్నీ వేసేసుకోవాలండి. ఇప్పుడు కప్పుకి కొంచెం తక్కువగా కారంనైతే వేసేసుకోవాలండి. అలాగే పావు కప్పుకి కొంచెం తక్కువగా ఉప్పునైతే వేసేసుకోండి. మనం పచ్చళ్ళు చేసేటప్పుడు ఉప్పు అనేది కొంచెం తగ్గించి వేసుకోండి. మనం నెక్స్ట్ డే తర్వాత మళ్ళీ యాడ్ చేసేసుకోవచ్చు. మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఆవాల పొడిని కూడా వేసేసుకోవాలి. మొత్తం ఆవాల పొడిని వేసేయకండి. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేస్తే సరిపోతుంది. అలాగే పావు స్పూన్ వరకు పసుపును కూడా వేసేసుకోండి. ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. ఇలా మొత్తం ముక్కల్ని వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి. మనం వేసుకున్న కారం అలాగే ఉప్పు మొత్తం చిక్కుడుకాయ ముక్కలకి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి. ఒక 2 డేస్ వరకు మనం మూత పెట్టేసుకుంటే ఆయిల్ అనేది పైకి తేలుతుందండి. నేనైతే వెంటనే కలిపేసుకున్నాను.
చూడండి మనకి చిక్కుడుగాయ నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు.